ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు అభిమాన గణం బాగానే ఉంది. వారిని ముద్దుగా అల్లు అర్జున్ ఆర్మీ అని సినిమా వాళ్ళు పిలుస్తూ ఉంటారు. ఆ మధ్య వరకు అల్లు అర్జున్ కు ప్రత్యేకమైన ఫ్యాన్స్ అసోసియేషన్ ఏదీ ప్రత్యేకంగా లేదు. మెగా ఫ్యాన్స్ లోనే అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా కలిసి ఉండేవారు. అయితే కొంతకాలంగా అల్లు అర్జున్ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును కోరుకుంటున్నారు. తాను మెగా కుటుంబానికి చెందిన వాడిని కాదని, అల్లు రామలింగయ్య, అల్లు అరవింద్ వారసుడినని, తనను అలాగే గుర్తించాలని అల్లు అర్జున్ భావించేవారు. దానికి తగ్గట్టుగానే ఆయన చర్యలు ఉండేవి. ఇదిలా ఉంటే కొంతకాలం క్రితం అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ ను ఏర్పాటు చేశారు. కానీ ఇప్పుడు దాన్ని మరింత యాక్టివ్ చేసే పనిలో పడ్డాడు అల్లు అర్జున్. తాజాగా హైదరాబాద్ లో 2 తెలుగు రాష్ట్రాలకు చెందిన అల్లు అర్జున్ కోర్ ఫ్యాన్స్ సమావేశం అయ్యారు. రాష్ట్ర స్థాయిలోనూ జిల్లా స్థాయిలోనూ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ కమిటీలను వేశారు. వీరందరినీ స్వయంగా కలుసుకున్న బన్నీ వారితో కలిసి ఫోటోలకు పోజులిచ్చారు. రాబోయే రోజుల్లో జిల్లా స్థాయిలో తన ఫ్యాన్స్ అసోసియేషన్ చురుకుగా పనిచేయాలని అల్లు అర్జున్ భావిస్తున్నట్లు అర్థమవుతోంది. నిజానికి గతంలో ఉన్నంత యాక్టివ్ గా ఇప్పుడు ఫ్యాన్స్ అసోసియేషన్స్ లేవు. కెరియర్ మీద ఫోకస్ పెడుతున్న నేటి యువత కేవలం సోషల్ మీడియాలో పోస్టులకే పరిమితమవుతున్నారు. స్వచ్ఛందంగా సేవా కార్యక్రమాలలో పాల్గొనడం, హీరోల సినిమాలు విడుదలైనప్పుడు కటౌట్స్, బ్యానర్స్ పెట్టి హంగామా చేయడం అనేది బాగా తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరోసారి అల్లు అర్జున్ తన ఫ్యాన్స్ అసోసియేషన్ ను బలోపేతం చేయాలనుకోవడం వెనుక మాస్టర్ ప్లాన్ ఏదో ఉండే ఉంటుందని కొందరు అంటున్నారు. మరోవైపు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో ఓ భారీ సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ జరుపుకుంటుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. దీపికా పదుకొనే నాయికగా నటిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది జనం ముందుకు రాబోతోంది. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.